హాయ్ హలో వెల్కమ్ టు శ్రీవిద్యాస్ కిచెన్. ఇది కుష్కా అండ్ మటన్ షేర్వా అండి. రెండు కాంబినేషన్ అదిరిపోద్ది, ఒకసారి చేసి చూడండి. అండ్ ఇంకో విషయం ఏంటంటే, మా ఛానల్ అండ్ మా వీడియోస్ అండ్ మా ఫుడ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్, షేర్, లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ ఇప్పుడు మనం తయారీ విధానాన్ని చూసేద్దాం. ఇప్పుడు కుష్కాలకు వేసుకునే ఇంగ్రీడియంట్స్ చూద్దాము. ఎర్రగడ్డలు 4 మీడియం సైజ్, టొమాటో 4 మీడియం సైజ్, పచ్చిమిర్చి ఒక 6 లేయర్లుగా కట్ చేసుకోండి. ఇప్పుడు కొత్తిమీర 1 కప్పు, పుదీనా 1 కప్పు, అలాగే పెరుగు ఒక 3 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. అలాగే కుష్కాలకు వేసే మసాలాలు అండి: జాపత్రి 1 పీసు, మరాఠీ మొగ్గ 1 పీసు, యాలకలు ఒక 6, లవంగాలు ఒక 6, మరాఠీ మొగ్గ 4, చెక్క 2 పీసులు, బిర్యానీ ఆకు 1. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుష్కా బౌల్ పెట్టుకుందాము. 4 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ హీట్ అయ్యేంత వరకు వదిలేసాను కొద్దిగా. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు మనం కుష్కాలకు వేసుకునే మసాలాలు వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. మరి ఎక్కువ వేయించకూడదండి, లైట్గా. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోండి. పచ్చిమిర్చి మన మసాలా దినుసులు లైట్గా వేగాయండి. ఇప్పుడు ఆనియన్ వేసుకుందాము. ఆనియన్ వేసుకొని లైట్గా మిక్స్ చేసుకోండి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఆనియన్ బాగా మగ్గాలండి. ఆనియన్ మగ్గితేనే టేస్ట్ అనేది బాగుంటుంది. బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు మగ్గించుకోండి. ఆనియన్ కేవలం స్లిమ్లోనే పెట్టి ఎంచుకోవాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే ఎర్రగడ్డ మాడిపోతుంది. కాబట్టి స్లో. ఇప్పుడు ఎర్రగడ్డలు వేసిన ఒక 2 మినిట్స్ తర్వాత పుదీనా అలాగే కొత్తిమీర 2 వేసేసుకోవాలండి. అలాగే దీంట్లో కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకోండి ఇప్పుడే, ఎందుకంటే ఎర్రగడ్డ కొద్దిగా స్పీడ్గా మగ్గుతుందండి. ఇట్లా మిక్స్ చేసుకోండి, ఎందుకంటే అడుగు అంటకుండా ఉంటుంది, మాడకుండా ఉంటుంది. మూత తీసి చూద్దామండి. ఎర్రగడ్డ బాగా మగ్గిపోయిందని చూడండి. బ్రౌన్ కలర్లోకి వచ్చింది ఎర్రగడ్డ బాగా, కొత్తిమీర ఎర్రగడ్డ అంతా. ఇప్పుడు దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, చిన్న గెరిటతో 1 ముద్ద వేసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుందండి. సన్న మంటలోనే బాగా వేయించుకోండి, పచ్చివాసన పోయేంత వరకు. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎంత వేగితే అంత టేస్ట్ వస్తుందండి, అంటే మరి మాడేంత వరకు వేయించకండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిందండి. ఇప్పుడు దీంట్లోకి మనము కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకున్నాము. బాగా మిక్స్ చేసుకోవాలండి. టమాటాలు వేసుకున్నాక మెత్తగా మగ్గేంత వరకు వదిలేసేయండి టమాటాలని. ఆయిల్ అనేది పైకి తేలాలండి బాగా. ఈ విధంగా టమాటాల నుంచి ఆయిల్ అనేవి పైకి ఈ విధంగా తేలాలండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ మిరప్పొడి వేసుకొని బాగా వేయించుకోండి. కారం వేగిందండి. కారం వేగాక పెరుగు వేసుకోవాలి. మనం పక్కకు తీసి పెట్టుకున్న పెరుగు వేసుకోవాలండి. దీంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోండి. కింద మాడకుండా చూసుకోండి, అప్పుడే టేస్ట్ ఉంటుందండి. మాడిపోతే చేదు అనేది వస్తుంది. పెరుగు వేసుకున్న పెరుగు బాగా మగ్గింది. ఇప్పుడు రైస్ చూద్దామండి. ఇవి నానబెట్టుకున్న రైస్ అండి, 2 గ్లాసులు. ఇదిగో పక్కన కనపడుతుంది కదా, ఈ గ్లాస్ అండి. ఈ గ్లాస్తో 2 గ్లాసులు రైస్ తీసుకున్నాము. అంటే ఒక 1/2 కిలో దాకా ఉంటుంది ఈ గ్లాసు బియ్యము. నెక్స్ట్ వచ్చి వాటర్ ఒక 4 గ్లాసెస్ తీసుకోండి, సరిపోతుంది. అప్పుడే రైస్ అనేది పొడి పొడిగా రావడం జరుగుతుందండి. వాటర్ ఎక్కువ అయిపోతే ముద్దగా అయిపోతుంది. ఆల్రెడీ మనం 4 గ్లాసులు వాటర్ పక్కకు తీసుకున్నాం కదా, ఆ వాటర్ దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోండి. అలాగే సాల్ట్ సరిపోయిందా లేదా కూడా చెక్ చేసుకొని ఈ వాటర్ అనేది ఫుల్ బాయిల్ అయ్యేంత వరకు వదిలేసేయండి, ఒక 2-3 మినిట్స్ వరకు. ఇదిగోండి, వాటర్ ఫుల్ బాయిల్ అయిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి మనం నానబెట్టుకున్న రైస్ ఎత్తి వేసుకుందామండి. ఇలా రైస్ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోండి. బియ్యం విరిగిపోకుండా ఈ విధంగా మెల్లగా మిక్స్ చేసుకోండి. 90% ఉడికినాక నెయ్యి అండి 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. వేడి వేడి కుష్కా రెడీ అయిపోయిందండి. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో.
టేస్ట్ కూడా అదే విధంగా ఉంటుందండి. చూసారు కదా, వేడి వేడి కుష్కా రెడీ అయిపోయిందండి. ఆ కుష్కాలోకి టేస్టీగా మటన్ షెర్వా విత్ కాంబినేషన్ అండి, అద్దరిపోద్దట్లే. ఒకసారి ట్రై చేయండి. అండ్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎర్రగడ్డ అండి, ఒక పెద్ద సైజ్ ఎర్రగడ్డ, ఇది సన్నగా లేయర్గా కట్ చేసుకోండి. అలాగే టూ టొమాటో అండి, ఇది మీడియం సైజు పేస్ట్గా చేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, పచ్చిమిర్చి ఒక 4 పచ్చిమిర్చీలు, కొద్దిగా పుదీనా తీసుకోండి, ఒక గుప్పెడంత పుదీనా. అలాగే కొత్తిమీర కూడా ఒక గుప్పెడు, కరివేపాకు ఒక రెమ్మ, మిరప్పొడి వచ్చి 2 టేబుల్ స్పూన్ తీసుకోండి, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, పసుపు పొడి 1/4 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నెక్స్ట్ మిరియాలు 1 టేబుల్ స్పూను, అలాగే సొంపు ఒక 1/2 టేబుల్ స్పూను. నెక్స్ట్ వచ్చి లవంగాలు ఒక 3 లవంగాలు, ఒక చెక్క. ఇవంతా మిక్సీలో వేసి పొడిగా చేసుకోవాలి. ఇప్పుడు మనం మటన్ షెర్వాకి బౌల్ పెట్టుకుందామండి. ఇది మట్టి కుండ. మీకు మట్టి కుండలో చేస్తే టేస్ట్ అనేది బాగా వస్తుంది. మీకు మట్టి కుండ ఉంటే మట్టి కుండలో చేసుకోండి, లేదంటే కుక్కర్లో చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మనము ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాము. యాడ్ చేసుకొని కొంచెం హీట్ అయ్యేంత వరకు వదిలేసేయండి. హీట్ అయింది. ఇప్పుడు మనం పచ్చిమిర్చి అండ్ ఎర్రగడ్డ కట్ చేసి పెట్టుకునేటివి అందులోకి వేసుకోవాలండి. ఈ విధంగా లైట్గా మిక్స్ చేసుకుంటూ అంతవరకు ఎర్రగడ్డని వదిలేసేయండి. ఈ విధంగా ఎర్రగడ్డలు మగ్గాలండి, మగ్గినాయి లైట్గా. ఇప్పుడు మనం మటన్ యాడ్ చేసుకుందాం దీంట్లోకి. ఇందులోకి మటన్ వేసుకున్నామండి. ఈ మటన్ వచ్చేసి 1/2 కిలో అండి ఇది మటను. ఈ మటన్ నేను ఏం చేశానంటే, మట్టి కుండలో చేస్తున్నాం కాబట్టి ముందుగానే ఒక 50% ఉడికించుకోవడం జరిగింది. ఇలా కుక్కర్లో పెట్టేసుకొని ఉప్పు పసుపు వేసుకొని బాయిల్ చేసుకోవడం జరిగిందండి. మీరు అదేవిధంగా మట్టి కుండలో చేసేట్టుగా ఉంటేనే ఆ విధంగా చేయండి, లేదు కుక్కర్లో చేసేట్టుగా ఉంటే డైరెక్ట్గానే ఉడికించుకోవచ్చు మటన్ని. మటన్ వేసుకున్న 5 మినిట్స్ తర్వాత అండి బాగా వేయించుకోండి మటన్. 5 మినిట్స్లో అడుగంటకుండా చూసుకోండి. నెక్స్ట్ వచ్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి, బాగా మిక్స్ చేసుకోండి. కింద మాడకుండా చూసుకోండి, లేదంటే చేదు వస్తుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగింది. ఇప్పుడు మనము మిరప్పొడి, పసుపు పొడి, ధనియాల పొడి యాడ్ చేసుకోవాలండి. ఇవి ఆల్రెడీ మనం పక్కన తీసి పెట్టుకున్నాం కదండి, కాబట్టి యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. పొడి, ధనియాల పొడి అవన్నీ బాగా వేగినాయి. మటన్కి ఆయిల్ అనేది పైకి తేలుతా ఉంది చూడండి. ఇప్పుడు టొమాటో ప్యూరీ వేసుకుందాము. వేసి మిక్స్ చేసుకోండి బాగా. టొమాటో వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు వేయించుకోండి బాగా మటన్ని. 2 నిమిషాల తర్వాత కరివేపాకు, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలా. యాడ్ చేసుకొని మెల్లగా మిక్స్ చేసుకోండి. ఒక 1-2 మినిట్స్ వరకు వదిలేసేయండి అలాగే. కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసిన తర్వాత. మట్టి కుండ కదండి ఇది, అప్పుడప్పుడు మిక్స్ చేసుకుంటూ ఉండండి, లేదంటే అడుగు అంటుతుంది. ఇప్పుడు దీంట్లోకి వాటర్ యాడ్ చేసుకుందామండి. మటన్ అదికి కరివేపాకు అవి వేగాయి కొద్దిగా. ఇప్పుడు మటన్ మనం ఉడకబెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ యాడ్ చేసుకోండి. ఒకవేళ వాటర్ సరిపోవు అనిపిస్తే ఒక చిన్న గ్లాస్తో మళ్ళీ వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసి మెల్లగా మిక్స్ చేసుకోండి. చూడండి ఎంత యామీగా కనబడుతుందో ఇది. బాయిల్ చేసుకున్న వాటర్ సరిపోలేదండి, నేను ఒక గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ యాడ్ చేసే ముందు ఒకసారి ఉప్పు సరిపోయిందా లేదా చూసుకోండి. ఒకవేళ సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఈ విధంగా మూత పెట్టేసుకొని ముక్క ఉడికేంత వరకు బాయిల్ చేసుకోండి. మెత్తగా ఉడకాలండి ముక్క, అప్పుడే టేస్ట్ కూడా బాగుంటుంది. ఈ విధంగా బాయిల్ అయ్యేటప్పుడు మటను మనము మిరియాల పొడి, సొంపు అవి పొడి చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పొడి అనేది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఏమండి ఈ షేర్వాలోకి
ఈ మిరియాల పొడి, ఈ సొంపు ఇవి వేసాం కదండి, ఇదే అండి టేస్ట్, చాలా బాగుంటుంది. ఇది కంపల్సరీ యాడ్ చేసుకోవాలి, స్కిప్ అయితే చేయకండి. ఓకే అండి, వేడి వేడి మటన్ షెర్వా రెడీ. ఇది ఉడకడానికి నాకు ఒక 15 నిమిషాల పాటు పట్టిందండి. ఎందుకంటే ఆల్రెడీ నేను 50% బాయిల్ చేసుకున్నాను కాబట్టి ఒక 15 నిమిషాల్లోనే నాకు ఉడికిపోయింది మటన్.